అవసరం ఉందనుకుందాం, వెళ్తాడు, గోడ క్యాలెండర్ పోస్టర్ ఉంటుంది, ఈ మాట నమ్ముతున్నాను, జీసస్, ఓకే, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, కొంచెం నేను అనుకొని వేసుకో వెళ్ళటమే, బయటికి వెళ్ళిపోవాలి. తనకు అసలు మైండ్తోనే పని లేదనుకుంటా. ఒకటి అనుకున్నాడు, నేను నమ్మేస్తానండి అంటున్నాడు. అట్లయితే ఉండు, మంచి సమస్య వస్తుంది, అప్పుడు నమ్ముదు, నీకు అప్పుడు అర్థమైపోద్ది ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఎందుకు పని చేయదో క్లియర్ అయిపోయింది నీకు. ఓకే, దేవుడు మనం ఎదిగే బేసిక్లో యేసుప్రభువుని నమ్మిన కొత్తల్లో జమ్ముని వెళ్ళిపోతాడు, మనతోటి మొత్తం ఇచ్చేస్తాడు, తీసుకో ఆస్తులన్నీ ఇస్తాడు. తర్వాత పెన్సిల్ అడిగి తీయడు, పెన్సిల్ రబ్బర్కి మనం చంపేస్తాడు. ఓకే, ఎదగాలి కదా కాబట్టి ఇవ్వడు. సో బేసిక్ ఫెలో ఏం చేస్తున్నాడు, లెవెల్ 1 క్రిస్టియన్ ఏం చేస్తుంటాడు, ఏం చేస్తాడు, ప్రభువా అంతే. ప్రార్థన కూడా అసలు ఫస్ట్ ఎందుకు చేయాలో తెలియదు, కానీ అందరు ప్రార్థన చేయమంటున్నారు కాబట్టి చేస్తాడు, అయిపోయింది, తీసే. లెవెల్ 2 క్రిస్టియన్ కొంచెం చర్చికి వెళ్ళే స్త్రీలు, ఓకే, వాళ్ళందరికీ అమ్మా ఉసుకో అంటాడు దైవజనుడు, ఓహో అంటారు, ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి ఏడుస్తారు, కొంచెం కూడా ఎదగరు. ఓకే, సో వాళ్ళ ప్రార్థన ఏంటంటే, ఇంకా కొన్ని చర్చెస్లో అయితే అసలు మోకాళ్ళు వేసి 2 చేతులు పైకి వెళ్ళి నాయన దాన్ని మళ్ళీ వీడియో తీసుకోవటం, ఏమిటో గ్లిజరైన మహిమ. దానివలన ఏమి ఎదుగుతారు, ఏమీ ఎదగరు, నాన్ సెన్స్. ఓకే, అదొక లెవెల్. అది 3rd లెవెల్. వీళ్ళు పాపం కొంచెం ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని తెలుసుకోవాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు. సో దే విల్ ప్రే ఇన్ టంగ్స్ వాట్స్ ఎవర్. ఓకే, కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు, అది లెవెల్ 3. లెవెల్ 4 ఉంటుంది. ఆ లెవెల్ 4లో ఎత్తుకోవటమే ఒక్క ముక్క అర్థం కాకపోవటం. అసలు స్టార్టింగే నీకు ఏమీ అర్థం కాదు. అసలు ప్రేయర్కి వెళ్తున్నావంటేనే నీ మైండ్ ఎట్టుంటుందంటే, ప్రార్థనకి వెళ్తున్నామా, వీఆర్ గోయింగ్ ఇన్ టు ద అన్నోన్ టెరిటరీ. ఓకే, ఏమీ తెలియని దానిలోకి ప్రశాంతంగా వెళ్ళి కూర్చుంటాం హాయిగా. అది ప్రార్థన చేస్తుంటాం, ఎందుకు చేస్తుంటాం కూడా తెలియదు, ఏంతో చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకు రూఢిగా తెలుసు అన్నమాట, ప్రేయర్ అనేది మనం చేసేది కాదు, దేవుడు వచ్చి చేసుకునేది. ఆయన ఎలాగైనా సరే మనకి జవాబు తీసుకొని వస్తాడు, నేను నమ్ముతున్నా. సో ప్రేయర్ 100% స్పిరిచువల్. ఈవెన్ దో ప్రేయర్ 100% స్పిరిచువల్ అయినా కానీ వాళ్ళకి మనసు నూతన పరచబడాలన్నమాట. అంటే మనసుకి అర్థం కావాలి, వాళ్ళ సోల్లోకి అది రావాలి, వాళ్ళ ప్రాణంలోకి జవాబు రావాలి. ఆ జవాబు ప్రార్థన చేసే దాని విషయంలో జవాబు లేకపోతే నువ్వు ఎదిగినట్టు కాదు, నీ ప్రార్థన ఫలించినట్టు కాదు. ఓకే, దారి తెలియాలి కదా, కాదు. సో ప్రేయర్కి వెళ్తారు, కూర్చుంటారు, బాగా ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు. అంటే ఆ ఏడుపు ఇందాక లాంటి లెవెల్ 2 డూప్లికేట్ ఏడుపు కాదు, ఒరిజినల్. ఓకే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన బలవంతంతో కూడిన ఏడుపు అన్నమాట. ఓకే, మీ నిమిత్తమే నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అన్నది అన్నమాట. లోపల నుంచి పెయిన్, యాగనీ, దుఃఖం, నానా విధాలది బయటకు వస్తుంది. ఓకే, స్టిల్ అంత పవర్ఫుల్గా ప్రేయర్ చేస్తున్న వ్యక్తికి ఏం చేస్తున్నాడో తెలియదు, వాళ్ళ మైండ్ ఫలవంతంగా ఉండదు. బికాస్ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపనం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మీతో ప్రేయర్ చేయించేటప్పుడు ఎట్లా చేస్తాడని తెలుసా, ఆ అంటాం మూలగటం మీకు వచ్చింది, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గెలా, ఉచ్చరించడానికే కుదరని మూల్గెలా. సో పరిశుద్ధాత్మ ఎట్లా నడుతుంటే టూ వియర్డ్, అసలు ఎంత భయంకరంగానో నడిపిస్తాడు. ఓకే, సో అట్లా నడిపించినప్పుడు అది మూల్గా తెలియదు, సైలెన్సా తెలియదు, బాధ తెలియదు, వేదన తెలియదు. అది యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ప్రాణము, అది చెమట రక్తము కారునంతగా రక్త బిందువుల వలె, గొప్ప రక్తపు బిందువు వలె అన్నాడు. అంటే ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే, స్లెయిన్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో చచ్చేంతగా. అర్థమవుతుంది కదా.
సో డెత్ చాలా సింపుల్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ప్రార్థనలో చచ్చిపోవటం ఉంటుంది. దేవుడా, చచ్చి బతకటమే. అసలు నువ్వు బతికున్నావా బతికి లేవా కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. అంత పవర్ఫుల్గా పరిశుద్ధాత్మ రగులుతుంది. అంత పొటెన్షియల్తో దేవుడు వచ్చి నీకు మాత్రం ఏం తెలియకుండా ఉండొచ్చు. ఏం జరిగిందో నీకు మాత్రం తెలియదు. అర్థమవుతుందా? ఓకే. సో ఈరోజు మన క్లాస్ ఏంటంటే అది అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎదగం. దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవటం మనం నేర్చుకోవాలి. ఎట్లా అంటే పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మనం ప్రార్థన అని వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ ఫస్ట్ ప్రేరేపణ అది. మీకు ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుందంటే జస్ట్ ఫాలో ది లీడ్. ఆ ప్రేరణ వస్తుందంటే వెళ్ళిపోండి. అది ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటుంటాం, లేకపోతే ఇంకో పనిలో ఉన్నాం, ఏదో సంథింగ్ రాంగ్ అని నీకు అనిపిస్తుంది, మీకు ఏదో ఏదో కొరత అనిపిస్తుంది అనుకుందాం. ఆ వ్యాక్యూమ్ హోలీ స్పిరిట్ కలగజేస్తున్నాడు. అర్థమవుతుందా? సో స్ట్రైట్కి వెళ్ళిపోవటమే. అప్పుడు ప్రార్థన చాలా పవర్ఫుల్గాను ఫలవంతంగాను ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు హోలీ స్పిరిట్ ఎలా చేస్తాడంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఏం చేస్తాడంట, ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో. సో పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు. ఆ బలపరిచినందువలన మన సోల్కి ఏం అర్థం కాదు, ఎందుకంటే అది పవర్ కదా. ఆ శక్తి ఆటోమేటిక్గా నోట్లోకి వచ్చేస్తుంది. మూలుగుతారు, లేకపోతే టంగ్స్లో ప్రేయర్ చేస్తారు, ఏడుస్తారు, వాట్స్ ఎవర్. కానీ నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావు నీకు మాత్రం కొంచెం నాలెడ్జ్ కూడా ఉండదు. ఓకే. చాలామంది చర్చిల్లో అని ఎగురుతూ ఉంటారు, చూసారా? వీళ్ళకి దెయ్యం పట్టిందా లేకపోతే ఏంది? అందులో 90% డ్రామా ఉంటుంది, 10% నిజం ఉంటుంది. ఓకే. అంటే మన స్పిరిట్ మన కంట్రోల్లో ఉంటుంది, కానీ నువ్వు నిజంగా 100% ఇచ్చుకున్నప్పుడు మాత్రం నీకు తెలియదు. ఓకే. వాళ్ళు వేషం వేయట్లేదు, కానీ 100% ఇచ్చుకుంటే మాత్రం నీ కంట్రోల్లో ఉండే అవకాశం లేదు. అట్లా వెర్రి కాదు, ఇంకా దానికి 100 రెట్లు అయిపోతారు, ఆ గ్యారెంటీ. కానీ ప్రవక్తల స్వాధీనం ఎలాగో నువ్వు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కూడా. ఓకే. సరే, ఇప్పుడు అది టాపిక్ కాదు. సో పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు అంటే మీ స్పిరిట్ని ఓవర్ పవర్ చేస్తాడు, మీ శక్తిని అధిగమిస్తాడనమాట. మీకున్న సమస్యతోటి మీరు దేవుడి దగ్గరికి వెళ్తే మీ మనసులో ఇప్పుడు ఏముంటుందో తెలుసా? రెడీ? మీ మైండ్లో ఏముంటుందో తెలుసా? ప్రాబ్లం. ఓకే. మీరు ప్రతిసారి ప్రార్థనకి వెళ్తుంటే మీరు సమస్య అంటే ఒక పాట పాడమంటే పాట ఎందుకు ప్రభు, ముందు నా సమస్య తీర్చంటాం. ఓకే. టంగ్స్లో ప్రార్థన చేసి అబ్బో ఈ టంగ్ ఎప్పుడు అయిపోయిద్దిరా, నా ప్రాబ్లం ఇంకా అవ్వలేదే. ఓకే, వెరీ గుడ్, శబాష్. అసలు మీరు ప్రేయర్కి వెళ్ళేటప్పుడు అది అక్కడ ఉంచాలి. అర్థమవుతుందా? సో మీ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు మీ ప్రాబ్లం ఏంటో అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఏమన్నా అర్థమవుతుందా? కానీ దాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ ఫ్రంట్లో పెట్టి ప్రార్థన చేసినాను కుదరదు, తప్పు అవుతుంది. సరే, ఇప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే మన స్పిరిట్ ఎంపవర్ చేసింది. అంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అది టంగ్స్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అగని అవ్వచ్చు, ఎలాగో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మయు మన దౌర్బల్యము చూసి, మన వీక్నెసెస్ చూసి సహాయం చేస్తున్నాడు. మనం ఉత్తమంగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమును విజ్ఞాపన చేయించున్నాడు. ఓకే. సో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు అంతా ఫ్లెష్ ఇటు చేస్తుంటాడు. ఇప్పుడు ఆత్మ తర్వాత మాట ఏమన్నాడంటే హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును, ఆయన పరిశుద్ధులు అందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులు అందరి ప్రకారం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా చూస్తాడంటే పరిశుద్ధాత్మ స్ట్రైట్ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడేమో ఫుల్ బాధ, యాగని, కానీ హోలీ స్పిరిట్ వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఐ విల్ షో యూ ద ఎగ్జాంపుల్. ఓకే. ఆ ఎగ్జాంపుల్ లోపల ప్రింట్ పడాలి. ఆదికాండం తీయండి. ఆదికాండము వద్దు, ఎక్కడికి వెళ్దామంటే నిర్గమకాండంకి వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం. అలాగను అనేక దినములు జరిగిన పిమ్మట
ఐగుప్తు రాజు చనిపోయాను, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న, ఇప్పుడు 23 చూడండి, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి తర్వాత ఏం చేశారు? నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తాము పెట్టిన తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని సన్నిధి చేరేను. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది? ఇజ్రాయేలీలు ఉన్నారు, ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయులు అణగదొక్కుతున్నారు. సో ఇజ్రాయేలీలకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, దే హ్యావ్ నో రిడెంప్షన్, విమోచన లేదు. ఓకే, వాళ్ళు ఒక వ్యక్తి బలం కింద ఉన్నారనమాట. వాళ్ళు స్లేవ్స్గా ఉన్నారు, బానిసత్వం నుంచి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలందరూ మొర్ర పెడుతున్నారు. అంటే పనిలో ఐగుప్తీయులు వాళ్ళు పెట్టిన కష్టంకి వాళ్ళు నలిగి కృషించి వాళ్ళ ఆత్మ ఇప్పుడు ప్రార్థన చేస్తుంది అన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా ఆత్మలు ప్రార్థన చెయ్యో వితౌట్ ద హోలీ స్పిరిట్. ఓకే, సో ఆయన ఉపకార ఆత్మను వారికి అనుగ్రహించున్నాడని యెషయాలో ఉంది. సో ఇప్పుడు హోలీ స్పిరిట్ వాళ్ళలో ఉండి వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రభువా మమ్మల్ని బానిసత్వం నుంచి బయటికి తీసుకెళ్ళని. హలో, ఉన్నారు కదా? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఒక సమస్య ఉందనుకుందాం, మీరు దేవుడికి, ఇప్పుడు మీలో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, లైఫ్ అండ్ డెత్ కేసు అనుకుందాం, మీకు ఎట్లా వస్తుంది ప్రార్థన? లేజర్ అంత అక్యురసీగా వచ్చింది కదా, అసలు బ్రతికిచ్చే నాయనా, ఓకే కావాలంటే అది మానేస్తా, ఆ క్షణం నువ్వేమన్నా మానేస్తావు, ఏదన్నా అయిపోతావు. ఓకే, బట్ ఎక్కడి నుంచో వచ్చేసిద్ది ఆ స్పిరిట్. ఎందుకు అంత అక్యురసీ వచ్చింది? అంత పదునుగా ఎట్లా వచ్చింది ఫోకస్? సో ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళకి వెట్టి పనులన్నిటితో కష్టమైతే ఇక ఆ బాధ తట్టుకోలేక ఆ బాధ చిన్నగా వాళ్ళ మనసుకి ఎక్కింది. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకుందాం, 10 లక్షలు అనుకుందాం, తీర్చగలం. ఓ 30-50కి వెళ్ళింది అనుకుందాం, గుండె కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటుంది. 30-90 అయింది అనుకుందాం, అప్పుడేమవుతుంది? మన మనసు నిండా అప్పు, దాని డేట్లు తప్ప మన డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తుండదు. కంప్లీట్ ఆక్యుపైడ్. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎట్లా బతకాలి, ఎట్లా బయటపడాలి, ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది అనుకుందాం, అప్పుడు ఎట్లా ఉంటుంది? అది ఇంకా నేను బతకనన్న సంగతి మనకు అర్థమైపోతుంది. అయిపోయాం, కానీ రే ఆఫ్ హోప్ ఉంటుంది, ఎక్కడో ఒక మూలన బయటకు వస్తామన్న కొంచెం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఐగుప్తీయుల సిచ్యువేషన్ అదే. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మొరబెట్టారంట. అంటే వాళ్ళ నిట్టూర్పు, వాళ్ళు కొట్టిన దెబ్బలకి, వాళ్ళు పడ్డ శ్రమకి ఐగుప్తీయుల మనసు ఏమైపోయిందంటే కట్టేసిన కుక్కలాగా అయిపోయింది. ఓకే, ఏనుగుని సర్కస్కి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక పెద్ద కాంక్రీట్ దాన్ని గొలుసులేసి పెడతారనమాట. అది లాగి తర్వాత గొలుసు ఇప్పేసినా కానీ వెళ్ళదు. అలా ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే వాళ్ళ మైండ్లో, వాళ్ళ సోల్లో బానిసత్వం రాసేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? మనకు కూడా సమస్యని ప్రొలాంగ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? అది అవ్వదు అనిపిస్తుంది. ఓకే, 30కి అవ్వలేదు అనుకుందాం పెళ్ళి, 35కి అయిద్దా? సరే, 36, 39, 40కి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు ఉండడు అనుకుందాం, వేరే విషయం. వెళ్ళిపోయి ఉంటారు ఆయన వదిలేసి. ఏమైనా చేస్తే 40 లోపు చేయి. 40కి చేసేవు అనుకో, నన్ను పోగొట్టుకుంటావు, మస్ట్ ఉండదు నేను. ఓకే, నెంబర్ గేమ్ అంతా రైట్. సో
ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లుండి ఉంటుంది అంటావు? వాళ్ళ మైండ్లో కంప్లీట్ ఇది నిండుకుపోయి ఉంటుంది. అవ్వదు, ఇంపాసిబుల్. సో ఇజ్రాయేల్ పరిస్థితి కూడా, ఈ మోనార్క్ దగ్గర నుంచి మనల్ని ఎవరు నడిపిస్తారు? ఈ రాజు దగ్గర నుంచి, ఈ ఫరో దగ్గర నుంచి మనల్ని ఎవడు విడిపిస్తాడు? వాళ్ళ సోల్లో రాయబడిపోయింది. కానీ చూడండి, వాళ్ళ ఆత్మ మాత్రం వాళ్ళ బాధను బట్టి గట్టిగా మొరపెట్టడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఆ వెట్టి పనులను పెట్టిన మొర దేవుని సన్నిధి చేరనని రాస్తుంది. ఓకే, వాళ్ళు పడ్డ బాధ ఏమైందంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ సోల్ని చూశాడు. అందరూ ఉన్నారా? నేను మళ్ళీ చెప్తా. పరిశుద్ధాత్మ వాళ్ళ సోల్, వాళ్ళ మనసు, వాళ్ళ ప్రాణము చూశాడు. అర్థమైందా మీకు? మీరు ప్రార్థనకి వెళ్ళగానే ప్రభా అదేనైనా ఇదినైనా, నో 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 వెయిట్. మీ మనసులో ఉన్నది ఆయన చూస్తాడు. మనం బ్లాంక్కి వెళ్ళకూడదు. ఏం కావాలో అది ఉండాలి, బట్ ఒక పక్కన ఉండాలి. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మనసులో ఉన్న ఇరుక్కుపోయిన ఆ సమస్యను చూశాడనమాట. చూసి ఆత్మయు మన దౌర్బల్యము చూచి, మన వీక్నెస్ చూసి సహాయము చేయుచున్నాడు. మనం ఉత్తమముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే గట్టిగా మొరపెట్టాడు అనమాట. వాళ్ళకి ఆ మూల్గు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి అదేందో కూడా తెలియదు. అట్లాంటి ఒక భయంకరమైన వేదన అనింది. ఆ పెట్టిన మొర దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. మీకు అర్థమవుతుందా? వాళ్ళ స్పిరిట్కి ఏమైంది ఏమో, మనం ఇంకా బానిసత్వంలో ఉన్నాం, మనం విమోచింపబడం వస్తుందా ఆ రోజు? ఇలానే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు పెట్టిన మొర ఇప్పుడు వాళ్ళలో ఉండి పరిశుద్ధాత్మ చేస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలీదు. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు యు సీ హోలీ స్పిరిట్ హౌ హీ వర్క్స్. పరిశుద్ధాత్మ ఉండి అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళకేమో అనే బిజినెస్ ఇచ్చాడు. అయ్యా అది ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు అందుకని ఏడుస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు, గందరగోళం అవుతున్నారు. ఒక్క ముక్క కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. బట్ హోలీ స్పిరిట్ అన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. ఆ గ్యాప్లో ఏమంటుందంటే, ఇదిగో వీళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు పెట్టిన మొర దేవుని సన్నిధి చేరాను. ఓకే, సో ఆ పెట్టడం, ఆ మొర, యు సీ హౌ హోలీ స్పిరిట్ ఈస్ క్యారింగ్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనని పరిశుద్ధాత్మ ఎట్ట తీసుకెళ్తున్నాడు చూడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాడు ఏడుస్తున్నాడు, పాపం వాడికి ఇచ్చేరాదా అంటాడని మీరు అనుకుంటారు. మీకు ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా? వాడి చేతి వచ్చి కాపాడు కాపాడు కాపాడు, సమస్యలోంచి నన్ను కాపాడు. హలో రైట్, మన ప్రాబ్లం నుంచి బయటికి ఇంత చిన్న ప్రార్థన. ఇప్పుడు పరిశుద్ధాత్మ మైండ్ సెట్ చూడండి. హృదయములను పరిశోధించువాడు, ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. సో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళల్లో ఉండి దేవుడు ఆ స్పిరిట్ని చూశాడు. అప్పుడు హోలీ స్పిరిట్ దేవుడితో మాట్లాడుతుంది అనమాట. ఏమనిందంటే, చూడు అబ్రహాం ఉన్నాడు కదా అనింది. కింద అంటున్నాడు. అర్థం అబ్రహాం తెలుసా నీకు? తెలీదు. అని నువ్వు ఎందుకు అంటున్నావు అంటే కొట్టాడని నువ్వు అనుకుంటున్నావు. అంటున్నావు. అక్కడ ఆయన అది చెప్పట్లా, అబ్రహాం ఉన్నాడు కదా అంటున్నాడు. ఇతనేమో బలి ప్రార్థన వస్తున్నారు అంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇక్కడేమో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీకు అర్థమైంది? కొంతమంది భాషల్లో బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బ, ఎంతసేపు అయినా బెబ్బెబ్బెబ్బె. ఇప్పుడు దేవుడు బెబ్బెల్లో ఏం లేదే, వీడు ఇంకా నేర్చుకోవాలి టంగ్స్ అని వెయిట్ చేస్తుంటాడా? నో 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 నో, దేవుడు ఏం చేస్తుంటాడు, మీరు టంగ్స్ బ్యాబ్యా వరకే అయితే, 20 ఏళ్ళు ఇచ్చిన బ్యాబ్యా అయితే ఇంక నీకేం ఇవ్వకూడదు. బ్యాబా తర్వాత నువ్వేం అడగలేదు కదా. సో ఆయన నీ టంగ్ చూడ్డు, నువ్వేం మాట్లాడుతావు చూడ్డు, నీ మూలుగు వేస్ట్.
కానీ హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. సో ఆయన చూస్తుంది